హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ డే వ్లాగ్ అనమాట. సో, మీరు కూడా కంటిన్యూగా వ్లాగ్ స్కిప్ చేయకుండా, పాజ్ చేయకుండా చూస్తూ ఉండండి. మీకు అర్థమైపోద్ది. అండ్ మేమొచ్చి ఒక 2 డేస్ అయిందనమాట. ఈరోజు ఇంకా మా మమ్మీకి కూడా హాలిడే అని చెప్పి మేము వాచ్ షాపింగ్‌కి అని చెప్పి వెళ్ళాము. అది ఎవరికో మీకు సూన్ తెలుస్తుంది. ఇది వచ్చి మేము టైటాన్ వాచెస్‌కి అని చెప్పి వెళ్ళాము. చాలా బాగుండింది మోడల్స్. దీంట్లో ఏది కొన్నామో మీకు లాస్ట్ ఫైనల్‌గా చూపిస్తాము. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళాం కదా! సో, ఇంటికొచ్చి ఒక 11:30 కలా నేను స్పెషల్ కుక్ చేస్తాను అని చెప్పాను. ఈ స్పెషల్ ఎవరికంటే ఈరోజు మా సిస్టర్ బర్త్‌డే అనమాట. అందుకని టోటల్ డే బయట తినడం ఎందుకు అని చెప్పి ఆఫ్టర్‌నూన్ లంచ్ మాత్రం ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తాను. నైట్‌కి మనము బయట ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి నేను షాహీ పన్నీర్ అండ్ వెజిటబుల్ పులావ్ చేశాననమాట. షాహీ పన్నీర్ మనం ఫస్ట్ గ్రేవీ కర్రీ లైట్‌గా ఆయిల్ వేసేసుకొని నేను ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాననమాట. దీనికి క్లియర్‌గా మీకు రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను రెసిపీ షేర్ చేస్తాను ఈసారి. తర్వాత కొంచెం క్యాష్యూస్ అండ్ గార్లిక్ వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దీనికి కంపల్సరీ అది. తర్వాత అది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి కదా! ఇంత లోపల నేను వెజ్ పులావ్ స్టార్ట్ చేస్తాను. ఆయిల్ వేసుకొని బే లీవ్, స్టార్ అనీస్, క్లోవ్ అంతా వేసుకొని ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్టు, తర్వాత మిర్చి వేసేసుకొని మనం ఆలు ఫస్ట్ గట్టిగా ఉండే వెజిటబుల్స్ అంతా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఎండ్‌లో నేను సోక్ చేసుకున్న రైస్ అంతా వేసుకొని వాటర్ మనకి ఎంత కావాలో మన తీసుకున్న క్వాంటిటీకి పోసేసి క్లోజ్ చేసేసాను. సో, అంత లోపల నేను మిక్సీ ఆరబెట్టుకొని మిక్సీ వేసేసుకొని ఆయిల్ పోసుకొని జీరా వేసుకొని పేస్ట్ చేసుకున్న టొమాటో, ఆనియన్ ప్యూరీ వేసుకున్నాను. తర్వాత కొంచెం మనము ఫస్ట్ ఇది అయ్యే లోపల నేనేం చేశానంటే క్యాప్సికమ్ అండ్ పన్నీర్‌ని లైట్‌గా బటర్‌లో ఫ్రై చేసుకున్నాను. గ్రేవీ కొంచెం కుక్ అయిన తర్వాత అది యాడ్ చేసేసి పైన క్రీమ్ వేసేసేసి అంతే, మనం జస్ట్ కొరియాండర్ అండ్ క్రీమ్‌తో గార్నిష్ చేసేసుకోవాలి. సింపుల్ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంత లోపల మన వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా గార్నిష్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది వచ్చి వైట్ పులావ్ అనమాట. అండ్ దానివల్ల అది మైల్డ్ ఉంటుంది. షాహీ పన్నీర్ వచ్చి కొంచెం స్పైసీ ఉంటుంది. సో, అందరం బాగా తినేసాము. తిన్న తర్వాత కొంచెం అరగాలి కదా! అందుకని ఇంకా జిమ్‌కి వెళ్ళామన్నమాట. అరౌండ్ 4:00 అలాగా. నేను రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. సో, ఇక్కడ జిమ్ ఉంది మాకు అపార్ట్మెంట్‌లో. అందుకని చెప్పి వెళ్దాము అని చెప్పి జిమ్‌కి వెళ్ళాము. తర్వాత వచ్చాక మేము ఇంకా పార్టీకి అంతా రెడీ చేయాలి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళారనమాట మా మమ్మీ, మా సిస్టరు. అంతలోపల వాళ్ళు వచ్చే లోపల అంతా రెడీ చేసి పెడితే తనకి ఒక సర్ప్రైజ్. అసలు తనకు తెలీదనమాట. బయటికెళ్తున్నాం రెస్టారెంట్‌కి అని చెప్పాము. ఇంట్లో ఏం చెయ్యము అని అనుకుంది. బట్ మేము అంత లోపల కంప్లీట్ అంతా రెడీ చేసేసామనమాట. మేమొచ్చి ఈ సిల్వర్ కలర్ బ్యాండ్స్ అండ్ షియర్ కర్టన్స్‌తో రెడీ చేస్తున్నాము. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఇది సెటప్ వచ్చి మేము ఎవ్రీ టైమ్ పూజకంతా చెయ్యాలి, వాల్స్ అంతా పాడవుతుంది అని చెప్పి ఒక స్టాండ్ తీసేసుకున్నాం. ఈ ఫోటో షూట్స్‌కంతా వేస్తారు కదా! ఆ స్టాండు. సో, దానికి వచ్చి ఫస్ట్ ఈ సిల్వర్ బ్యాండ్స్ అంతా కూడా చిక్కు తీసేసుకొని నీట్‌గా ఫస్ట్ మధ్యలో రెడీ చేసుకున్నాము. సైడ్ కర్టన్స్, షియర్ కర్టన్స్‌తో రెడీ చేద్దాం అనుకున్నాం కానీ ఒక సైడ్ బెలూన్ థీమ్ వస్తుంది. ఇంకొక సైడ్ మాత్రమే వైట్ కలర్ షియర్ కర్టన్ పెడదాము అని అనుకొని చూస్తూ ఉన్నాం. అంటే ఎలా సెట్ అయితే అలా చేద్దాము అని చెప్పి. తర్వాత ఫైనల్లీ హ్యాపీ బర్త్‌డే బ్యాండ్స్ కూడా పెట్టేసాము. పెట్టిన తర్వాత చూసాము 2 సైడ్స్ లుక్ అంత బాలేదు అని చెప్పి నేను ఇంకా వన్ సైడ్ పెడదాము అని చెప్పి బర్త్‌డే ఇది మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ సిల్వర్ బ్యాండ్స్ మీరు అయిన తర్వాత తీసేటప్పుడు స్లోగా తీసి ఒక కార్డ్‌బోర్డ్ షీట్ తీసుకొని దానికి మొత్తం పెట్టేసుకోండి. లేదంటే ఎవ్రీ టైమ్ చిక్కుపడి మనం ఒక సెకండ్ అండ్ థర్డ్ టైమ్‌కి యూజ్ కూడా చేయలేము. వేస్ట్ అయిపోతుంది. ఇదంతా నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. వీటి లింక్స్ అంతా కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను. సో దట్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అంటే కూడా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చి షియర్ కర్టన్స్ విత్
విత్ ఈ బ్యాండ్స్ పింక్ కలర్ది నేను పెడుతున్నాను కదా, ఆ రిబ్బన్స్ టైప్ అది కూడా అది మొత్తం ఒక సెట్ లాగా వచ్చింది విత్ లైట్స్ అనమాట. మన మిర్చి లైట్స్ ఉంటుంది కదా ఆ లైట్స్. సో అది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ పెడతాను. సో దట్ మీకు ఎనీ ఫెస్టివల్స్ కానీ ఇలా చిన్న పార్టీస్ మీ ఇంట్లో చేసుకోవాలి అంటే కూడా యూస్ అవుతుంది. ఇంత లోపల నేను బెలూన్స్ అంతా బ్లో చేసి పెట్టేసుకున్నాను. మా సిస్టర్ డ్రెస్ వచ్చి లైట్ పింక్ అండ్ సిల్వర్ కలర్ అనమాట. సో దట్ దానికి వైట్, సిల్వర్ అండ్ బేబీ పింక్ కలర్ అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఆ థీమ్లో అంతా రెడీ చేస్తున్నాము. బెలూన్స్ కూడా ఇంతకుముందు మనం ఇట్లా థ్రెడ్తో చేస్తున్నాం కదా, ఈ మధ్య బెలూన్కి ఒక రిబ్బన్ టైప్ వస్తుంది. సో దట్ జస్ట్ మనం దాంట్లో పిన్ చేసేస్తే అంతా నిలిచిపోతుంది అనమాట. సో మనం ఎవరు ఈవెంట్ మేనేజింగ్ వాళ్ళని పిలవక్కర్లేదు, మనమే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఆ రిబ్బన్ కూడా ఇట్లా ఎక్కడ దొరుకుతుంది అనేది నేనైతే ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ ఆన్ అమెజాన్ నేను ఆ లింక్ కూడా ఇస్తాను. సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అనమాట. చాలా ఈజీ అయింది మాకు. మేము ఏం చేసామంటే ఇట్లా ఎల్ టైప్ వస్తుంది కదా అలా చేసాం. సో దట్ కింద ఇలా హ్యాంగ్ అవుతుంటుంది అండ్ పైన అంతా కూడా బెలూన్స్ ఇట్లా స్ట్రాండ్స్ లాగా వేసేసాము. లుక్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా చూడండి. సో ఫైనలీ ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఒక స్ట్రాండ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం లైక్ మధ్యలో ఇట్లా పెడతాను అని చెప్పాను కదా బెలూన్స్ది, అలా ఒక 3-4 బెలూన్స్ ఒకలాగా టై చేసేసి నేను థ్రెడ్తో ఆ స్టాండ్కి కట్టేశాను అనమాట. సో దట్ ఈ సైడ్ కూడా మనకి లుక్ బాగుంటుంది. ఒక సైడ్ ఫుల్ బ్యాండ్లా వస్తుంది అండ్ మధ్యలో అక్కడక్కడ బెలూన్స్ వచ్చి బాగుండింది టోటల్ లుక్ అయితే. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఒక 1 అవర్లో మొత్తం మేము రెడీ చేసేసాం అంతా కూడా. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ మేము ఎనీ బర్త్డేకి ఇలా చేసినా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దట్ మీకు కూడా ఇది చూసి మీరు కూడా చేసేసుకోవచ్చు ఈజీ. ఫైనలీ దిస్ ఇస్ ద టోటల్ లుక్ అనమాట. మేము ఎక్కడ పార్టీ స్టార్ట్ చేయాలో అక్కడ అంతా సెట్ చేసేసి, కేక్స్ మేము ఎక్కువ తినము అందుకే చిన్న కేక్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ ఫైనలీ మా సిస్టర్ వచ్చి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. మీరు చూడండి, రా వీడియో అటాచ్ చేస్తున్నాను నేను. రా వీడియో అటాచ్ చేశాను, చూసారు కదా, చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. తనకు కూడా చాలా నచ్చింది. ఆ పింక్ అండ్ వైట్ థీమ్ అండ్ విత్ హర్ లైక్ అవుట్ఫిట్ చాలా బాగా సెట్ అయిందనమాట. ఇంకా ఫైనల్కి కేక్ అండ్ క్యాండిల్ అంతా పెట్టేసి, తను ఈ మధ్య ట్రెండింగ్ కదా ఇట్లా కేక్ లిఫ్ట్ చేసి ఫొటోస్ తీసుకోవడం, సో అలా అంతా చేసుకునే లోపల క్యాండిల్ కూడా అయిపోయింది బిఫోర్ షీ బ్లూ ఇట్. అండ్ చాలా బాగుండింది. కేక్ కూడా ఇట్ వాజ్ సో గుడ్. మా మామయ్య ఆర్డర్ చేశారనమాట కేక్, చాలా బాగుండింది. ఇంకా ఫైనలీ ఇంకా సెలబ్రేషన్ అంటే అందరికీ కేక్ పెట్టుకోవడం అండ్ స్నో స్ప్రేతో అంతా ఆడుకోవడం అవన్నీ చేసాము. సో వీడియో కంటిన్యూగా చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. తనకు అసలు తెలీదనమాట మేము స్నో స్ప్రే తెచ్చామని చెప్పి. అవుట్ఫిట్ పాడైపోద్ది అది ఇది అంటున్నా కూడా మేము అసలు వినకుండా స్నో స్ప్రే చేసేసాము తనకి. ఇంకా కేక్ మీదంతా పడుతుందని చెప్పి స్టాప్ చేసి తర్వాత ఒకేసారి అంతా అయిన తర్వాత స్నో స్ప్రేతో ఆడుకుందాం అనుకున్నాము. సో నేను సపరేట్గా ఫోటో కూడా అటాచ్ చేశాను. సో మీరు కూడా ఇలాంటి థీమ్ రెడీ చేసుకోవాలంటే ఈ ఫోటో హెల్ప్ఫుల్ ఉంటుందని. ఇంకా నైట్కి బయటకు వెళ్ళే ఓపిక లేక ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట ఇది ఐటమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't forget to hit the bell icon. Take care. Bye bye. See you in the next video.